వెల్కమ్ టు వేణి కిచెన్ అండ్ హెల్త్ టిప్స్. ఈరోజు అలసంద ఆలు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. నా దగ్గర కుండ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను కుండలో చేస్తున్నాను. అందులో చిన్న గ్లాసులో సగం ఆయిల్ తీసుకొని ఆయిల్ను బాగా కాగనివ్వాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ తిరువాత గింజలు వేసుకొని 2 ఎండుమిర్చి, 4 రెమ్మలు కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. మట్టి కుండలో ఆహారం చేసుకోవడం వలన పోషకాలు అనేవి అలాగే నిలిచి ఉంటాయి, రుచి కూడా పెరుగుతుంది. ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. 1 కప్పు టమోటాలు వేయాలి. మట్టి కుండలో వండినవి తిన్నవారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. 2 టేబుల్ స్పూన్ కల్లులుప్పు వేశాను. కల్లులుప్పు అందుబాటులో లేకుంటే మెత్తనుప్పు అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత చూసి వేసుకోండి. అలసందలు ఆరోగ్యానికి చాలా మంచివి. జీర్ణక్రియ మెరుగుపరచడం, బలబద్ధకాన్ని నివారించడంలో బాగా ఉపయోగపడతాయి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో శనక్కాయ పప్పులు వేసి బాగా వేయించాలి. కుండలో 1 కప్పు అలసందలు, 1 కప్పు ఆలు పోషకాలతో నిండి వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత లో ఫ్లేమ్లో అన్నీ బాగా వేయించాలి. 2.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అన్నీ వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించాలి. 1 గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. అది బాగా ఉడికే లోపల శనక్కాయ పప్పులను పొడి దంచి పెట్టుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్స్, ఖనిజాలు బాగా ఉంటాయి శనక్కాయ పప్పులలో. ఇది గుండెకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలు బలపడేదానికి కూడా బాగా సహాయపడుతుంది. బరువు నియంత్రణను కూడా తగ్గిస్తుంది. ఇలా దంచిన పొడిని కుండలో వేసి బాగా కలపాలి. అంతా బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఈ అలసందలు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి. బరువు తగ్గడానికి కూడా ఈ ఆలు, అలసందలు 2 బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఈ కుండలో చేయడం వలన తొందరగా ఆవిరికి కూర అనేది 10-15 నిమిషాల కల్లా రెడీ అవుతుంది. 1 కప్పు కొత్తిమీర వేసి బాగా కలపాలి. తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఇంకా రెడీ అయింది. ఇందులో ఉప్పు, కారం చూసుకొని మనము ఇంకా తించుకోవాలి. ఇది అలసంద ఆలు మసాలా కర్రీ చపాతీలోకైనాను, రాగి సంగట్లోకైనాను, అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఏది నచ్చితే అది చేసుకొని తినండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.